దేవుడు అంటాడు, నా ప్రజలు 2 నేరాలు చేస్తా ఉన్నారు. మొదటి నేరం ఏంటో తెలుసా? జీవజల ఓట అని నన్ను ఏం చేస్తున్నారు? వారు మరిచిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు అంటాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకు. దేవుని నువ్వు మర్చిపోతున్నావంటే, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావంటే, దేవుని వాక్కుకు నువ్వు లోబడట్లేదంటే, ఇంకో మాట చెప్పను, ఆయన చేసిన కార్యాలను మర్చిపోతున్నావేమో. దేవుడు అంటూ జీవజల ఓట అని నన్ను వాళ్ళు ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు దేవుని మాట వినాలండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, ఎక్కడే కాదు, ఎక్కడున్నా సరే, ఈ వయసులోనే కాదు, ఏ వయసులో ఉన్నా సరే, నువ్వు మాట వినంత కాలం తిప్పలు తప్పవు. నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వింటావో, ఆ మాటకు ఎప్పుడైతే లోబడతావో, దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు.